హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. నిన్నటి వీడియోలో మనం అనుకున్నట్టుగానే రాజ్కోట్ హెవీ డిఫీట్ తర్వాత ఇంగ్లాండ్ మీడియా అండ్ ఇంగ్లాండ్ మాజీల రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంది. చాలా యాంగ్రీ రియాక్షన్స్ చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా ఎక్కడ టార్గెట్ అవుతున్నాయి? ఈ బాల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, దాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు చాలా కన్జర్వేటివ్ పీపుల్. వాళ్ళు ఏంటంటే ఉన్న సిస్టమే కంటిన్యూ చేయాలి. కొత్తవి రాడికల్ ఆలోచనలకి వాళ్ళ సైకీలో దెర్ ఈజ్ నో ప్లేస్ యాక్చువల్లీ. కానీ బాల్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ అగేన్స్ట్ దేర్ సైకీ. ఎందుకంటే దీని ఆరిజిన్ ఎక్కడ ఉంది? న్యూజిలాండ్లో ఉంది. ఎందుకంటే బ్రెండన్ మెకల్లమ్ ఈజ్ ఫ్రమ్ న్యూజిలాండ్ అండ్ బెన్ స్టోక్స్ ఈజ్ ఆల్సో పుట్టింది 10-12 వరకు పెరిగింది కూడా న్యూజిలాండ్. సో వాళ్ళకి ఈ టాక్టిక్ ఎందుకో నచ్చట్లేదు. సో దీని మీద మనం ఛాన్స్ దొరుకుతారని చూస్తున్నారు. సో బాల్కి మంగళం పాడాలి అని కొంచెం హర్ష టోన్స్లోనే చెప్తున్నారు, మరీ గట్టిగా కాకపోయింది. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం ఏంటి? అందులోనూ ఈ రాజ్కోట్ టెస్ట్లో ఇండియాలో చాలామంది కీ ప్లేయర్స్ లేరు. వాళ్ళ మెయిన్ బౌలర్ అశ్విన్ మ్యాచ్ మధ్యలో వెళ్ళిపోయాడు, తర్వాత వచ్చాడు అనుకోండి. బట్ కీలకమైన టైంలో థర్డ్ డే రోజున అతను లేడు. అయినా సరే చిత్తుగా ఓడిపోయారు. 90 yearsలో ఎప్పుడూ లేనంత హెవియెస్ట్ డిఫీట్ వాళ్ళకి, 434 runs తేడాతో. ఏం బాల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరు చూడండి, హెడ్డింగ్ చూడండి. ఒక 11 meter సన్ అనే ఇంగ్లీష్ పత్రిక బాల్స్ ఫాల్ అని పెట్టింది, హెడ్డింగ్ బాల్స్ ఫాల్ అని పెట్టింది. తర్వాత ది గార్డియన్ అని మరొక చాలా ఫేమస్ పత్రిక, వాళ్ళు ఏమన్నారంటే ది నేచర్ ఆఫ్ ఇంగ్లాండ్స్ థర్డ్ టెస్ట్ డిఫీట్ షూర్లీ స్పెల్స్ ద ఎండ్ ఆఫ్ బాల్ రెటరిక్. ఈ బాల్ ప్రగల్భాలకి చావు గీతం పలుకుతుంది ఈ డిఫీట్ అని చెప్పి గార్డియన్ వ్యాఖ్యానించింది. సో బాల్స్ ఫాల్ అంటున్నారు. అండ్ మైకెల్ వాన్ కూడా చాలా సీరియస్గా రియాక్టెడ్. అతను ఏమన్నాడంటే ది టాక్ అబౌట్ నాట్ ప్లేయింగ్ ఫర్ ఎ డ్రా, బట్ ఫర్ మీ దట్ ఈస్ డిస్రెస్పెక్టబుల్ టు టెస్ట్ క్రికెట్. మేము డ్రా కోసం ఆడడం అనేది టెస్ట్ క్రికెట్ని అవమానించినట్టే లెక్క. ది డ్రా ఈజ్ ఎ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అండ్ ఇన్ ఏ 5 test కాంటెస్ట్ హ్యాస్ ఆఫెన్ ప్రొవైడెడ్ ది బెడ్ రాక్ ఆఫ్ సమ్ గ్రేట్ సిరీస్ విక్టరీస్. డ్రా కూడా ఒక రిజల్టే. డ్రా కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్. ఎందుకంటే మీ సిరీస్ విక్టరీకి అది కొన్నిసార్లు చాలా యూజ్ అవుతుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, మనం 2021లో ఆస్ట్రేలియాలో గెలిచిన అద్భుతమైన సిరీస్ విన్. అప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, తర్వాత మెల్బోర్న్లో గెలిచాం. బట్ సిడ్నీలో డ్రా చేసుకున్నాం. మళ్ళీ బ్రిస్బెన్లో గాబా టెస్ట్ విన్ గెలిచాము. సో సిడ్నీ డ్రా చాలా క్రూషియల్ మనకి. సిడ్నీ డ్రా వల్ల మనం సిరీస్ గెలవగలిగాం ఇన్ బ్రిస్బెన్. సో అది అతను చెప్పేది. డ్రా కూడా ఇంపార్టెంటే. ఇంత లాంగ్ సిరీస్లో 5 series అనేది చాలా హీ వాజ్ టాకింగ్ సెన్స్ యాక్చువల్లీ. అలా కాకుండా నేను చెప్పినట్టుగా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఎప్పుడైనా సరే మేము డ్రా కోసాడు 530 runs అయినా 550 runs అయినా మేము ఇష్టం వచ్చిన ఎడాపెడా షార్ట్స్ కొడతాం, స్వీప్ షార్ట్స్ కొడతాం అంటే కష్టం కదా. అన్నిసార్లు అది పనిచేయదు కదా. ఎందుకంటే మీకు 2 రోజులు టైం ఉంది, 550 టార్గెట్ ఉందంటే అర్థం ఉంది. దాంట్లో మీరు డిఫరెంట్ గేర్స్లో ఆడి ఆ టార్గెట్ వైపు వెళ్ళచ్చు. మీకున్నది హార్డ్లీ 4 sessions కొద్ది పైన. దాంట్లో మీరు 530 runs కొట్టేస్తామని చెప్పి తగుదనమ్మా తయారైపోతే కష్టం కదా. అదే నాసర్ హుస్సేన్ కూడా అదే అన్నాడు. ఏంటంటే బెండకెట్ యశస్వి జైస్వాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. యశస్వి జైస్వాల్ కూడా అటాకింగ్ ఆడాడు కదా అని. ఎస్, హీఈస్ అటాకింగ్, స్మాషింగ్ సిక్సెస్ ఫర్ ఫన్, బట్ క్రూషియలీ ప్లేయింగ్ ద సిచ్యుయేషన్. యశస్వి జైస్వాల్ కూడా బోల్డ్ 6లు కొట్టాడు, ఫన్ కోసం, సరదా కోసం కొట్టాడు. కానీ సిచ్యుయేషన్ ప్రకారం కొట్టాడు. అతను 4th day రోజున ఆ 6లు కొట్టాడు. అదే 3rd day రోజున స్టార్టింగ్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో చాలా కేర్ఫుల్గా ఆడాడు. చాలా కేర్ఫుల్గా ఆడాడు. 4th day రోజున వెన్ హిస్ టీమ్ రిక్వైర్డ్ క్విక్ రన్స్, అప్పుడు ఆ బ్యాట్ జులిపించాడు, పెద్ద 6లు కొట్టాడు. సో యూ హ్యావ్ టు ప్లే ద సిచ్యుయేషన్ తగినట్టుగా ఆడాలి. అంతేగాని మీరు అక్కడ సిచ్యుయేషన్ డస్ నాట్ డిమాండ్ యూ టు గో ఫర్ దోస్ బిగ్ షాట్స్ అనేది నాసర్ హుస్సేన్ చెప్పాడు. సో వీళ్ళందరూ బేసికలీ దేవర్ ఆల్ క్రిటిసైజింగ్ బాల్ టాక్టిక్స్. ఇండిపెండెంట్ అనే పత్రిక ఏమన్నదంటే డిస్మల్ ఇంగ్లాండ్ థ్రాష్డ్ బై ఇండియా ఇన్ లోయెస్ట్ మూమెంట్ ఆఫ్ బాల్ ఎరా.
బాల్ ఎరాలోనే ఇది లోయెస్ట్ మూమెంట్. సో వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి వాజ్ కామెంటింగ్ ఆన్ బాల్. దీన్నే ఒక పాపాల భైరవుడిలాగా ఆ స్ట్రాటజీనే వాళ్ళు చూస్తున్నారు. అండ్ టెలిగ్రాఫ్లో కూడా అలాగే రాశారు, ఇంగ్లాండ్ విల్ నాట్ అబాండన్ దేర్ అగ్రెసివ్ బాల్ స్టైల్, బట్ ఇట్ ఈస్ క్లియర్ ది స్ట్రాటజీ నీడ్స్ ట్వీకింగ్ ఎస్పెషల్లీ అగేన్స్ట్ ది బెస్ట్ టీమ్స్. బాల్ టాక్టిక్ని మీరు పూర్తిగా వదిలేయరు ఇంగ్లాండ్ టీం, కానీ దీంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి, పర్టికులర్లీ అగేన్స్ట్ స్ట్రాంగ్ టీమ్స్, బెస్ట్ టీమ్స్ ఇండియా లాంటి టీమ్స్, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ కొంచెం ఆడుతున్నప్పుడు మీరు దీంట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి అని చెప్పి టెలిగ్రాఫ్ ఉంది అని చెప్పి. సారీ, ఇది కూడా సన్ అని, బాస్ఫాల్ అన్న దాంట్లో సన్ అన్నది. అండ్ టెలిగ్రాఫ్లో ఏమన్నారంటే ఇంగ్లాండ్ ది టెలిగ్రాఫ్ అని, అది కూడా చాలా ఫేమస్ డైలీ ఇంగ్లాండ్లో. ఇంగ్లాండ్ బిగాన్ టు లుక్ లైక్ ఇంగ్లాండ్ ఆఫ్ ది ఓల్డ్. పాత ఇంగ్లాండ్ లాగా అనిపిస్తుంది. పాత ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోయింది కదా, అలా అనిపిస్తుంది అని చెప్పి ఆ కాస్బాల్ అనడం జరిగింది. తర్వాత జో రూట్ షాట్ మీద కూడా చాలా క్రిటిసిజం వస్తుంది. జో రూట్ ఆ రివర్స్ స్కూప్ కొట్టాడు కదా, రివర్స్ స్కూప్ ఆఫ్ బుమ్రా ది ఫస్ట్ ఇన్నింగ్స్, దాని మీద కూడా చాలా క్రిటిసిజం వస్తుంది. దాని గురించి షెల్ బెర్రీ అనే ఒక ఫేమస్ చాలా సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నా అంటే, హ్యాస్ టు ర్యాంక్ యాజ్ ది వర్స్ట్ మోస్ట్ స్టూపిడ్ షాట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్స్ టెస్ట్ క్రికెట్. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో అమిత చెత్త షాట్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అమిత చెత్త షాట్ అని షెల్ బెర్రీ వ్యాఖ్యానించాడు జో రూట్ షాట్ గురించి. అండ్ జొనాథన్ అగ్నూ బీబీసీలో ఏమన్నాడంటే, జొనాథన్ అగ్నూ, బాల్ ఈజ్ అట్ ఎ క్రాస్ రోడ్స్ ఆఫ్టర్ హెవీ డిఫీట్. బాల్ ఒక ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పి జొనాథన్ అగ్నూ, మా ఫార్మర్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్, బీబీసీ కరెస్పాండెంట్, అతను వ్యాఖ్యానించాడు. సో ఇలా రకరకాలుగా వాళ్ళు దాన్ని క్రిటిసైజ్ చేయడం అనేది మనం చూసాం. సో బాల్ టెక్నిక్ మార్చేస్తారా? బెన్ స్టోక్స్ అన్నాడు, జో రూట్ 30 సెంచరీలు కొట్టాడు, 12,000 రన్స్ కొట్టాడు, అతన్ని నేనేం చెప్పను, ఆ షాట్ గురించి అతనికి తెలుసు కదా, అతను నేను చెప్పాల్సిన అవసరం ఉందని జో రూట్ గురించి బెన్ స్టోక్స్ కూడా అన్నాడు. చాలామంది వీ కెనాట్ సింగిల్ అవుట్ జో రూట్, వాళ్ళు కొట్టిన షాట్స్ కానీ వాళ్ళు అల్ట్రా అగ్రెసివ్ మెథడ్ నాట్ సూటింగ్ ద సిచ్యుయేషన్ అనేది మనకి క్లియర్గా. సో బాల్ ఈజ్ అండర్ థ్రెట్. ఇండియాలోనే దీనికి లిట్మస్ టెస్ట్ అనుకున్నాం, చాలా అగ్ని పరీక్ష అనుకున్నాం. ఆ అగ్ని పరీక్షలో వాళ్ళు ఏమవుతారు, రాంచీలో ఏం చేయబోతున్నారు, రాంచీలో బుమ్రాకి రెస్ట్ ఇస్తారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. మేబీ ఆండర్సన్ కూడా వాళ్ళు రెస్ట్ ఇవ్వచ్చు, రాహుల్ తిరిగి వస్తాడని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో రాహుల్ రావడంతో బహుశా అంతే కదా, పటీదార్ ప్లేస్లో రాహుల్ టీంలోకి వస్తాడు, బుమ్రా ప్లేస్లో ఎవరు వస్తారనేది చూడాలి. ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటారా, లేకపోతే స్పిన్ బౌలర్ని తీసుకుంటారా, లేకపోతే ఒక పేసర్ని ఎవరినైనా ఆడిస్తారా అనేది మనం చూడాలి. పేసర్ని ఆడిస్తే మరి ముఖేష్ని ఆడిస్తారా? ముఖేష్ హాస్ నాట్ డన్ వెల్ ఇన్ ద సెకండ్ టెస్ట్, మరి ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. అండ్ ఇది కూడా ఒక క్రిటిసిజం వస్తుంది ఏంటంటే, 2 సార్లు డబుల్ సెంచరీలు చేసి యశస్వి జైస్వాల్కి 2 సార్లు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వకపోవడం. వైజాగ్లో బుమ్రాకి ఇచ్చారు, ఇక్కడ రవీంద్ర జడేజాకి ఇచ్చారు, దీని మీద కూడా క్రిటిసిజం వస్తుంది. అయితే నేనేమంటానంటే, బోత్ ద టైమ్స్ ఎవరైతే ఎడ్యుకేటర్స్ ఉన్నారో దే ఆర్ జస్టిఫైడ్. ఎందుకంటే జైస్వాల్ అద్భుతమైన డబుల్ సెంచరీ చేశాడు వైజాగ్లో, చాలా క్రూషియల్ యంగ్స్టర్, కానీ బుమ్రా వేసిన స్పెల్ హ్యాడ్ గ్రేటర్ ఇంపాక్ట్. పర్టికులర్లీ అతను ఓలీ పోప్కి వేసిన ఆ యార్కర్ కానీ ఆ స్పెల్, ఆ పర్టికులర్ స్పెల్, దట్ వాస్ ది మ్యాచ్ విన్నింగ్ స్పెల్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ బుమ్రా వాజ్ బ్రీతింగ్ ఫైర్. సో అంత అద్భుతమైన స్పెల్ ఆఫ్ బౌలింగ్, అది మొత్తం వరల్డ్ వైడ్గా ఇట్ కాట్ అటెన్షన్. సో ఆ మ్యాచ్లో జైస్వాల్ నాట్ని ఓవర్ షాడో చేసింది. ఆ ఇంపాక్ట్ మీరు ఏంటంటే, రొటీన్గా పెద్ద స్కోర్ చేసిన సెంచరీ చేసిన వాళ్ళకి ఇచ్చేస్తారు. 7 వికెట్లు తీసినా కూడా ఒక ఇన్నింగ్స్లో బౌలర్కి ఇవ్వరు. ఒక సెంచరీ 100 కొట్టిన వెంటనే అతనికి ఇస్తారు, అది రొటీన్ అవుతుంది. అలా చేయలేదు. ఈవెన్ రాజ్కోట్లో కూడా చాలా క్రూషియల్. కానీ ఏంటంటే మీరు చూడండి, 33 for 3 దగ్గర జడేజా వచ్చాడు, రోహిత్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్, డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్. అది మన టీంని 33 for 3 ఆ షాక్ నుంచి తేరుకుని 445 చేసేలా చేసింది. అండ్ 4th డే రోజున అతను వేసిన స్పెల్, ఆ బౌలింగ్లో హీ వాజ్ ది చీఫ్ రెక్కర్. 5 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ నడ్డి విరిచేశాడు. సో
సో చాలా క్రూషియల్ స్పెల్, డెమాలిషన్ జాబ్. సో అతని 4th innings పర్ఫార్మెన్స్ విత్ ద బాల్ అండ్ ఫస్ట్ innings పర్ఫార్మెన్స్ విత్ ద బ్యాట్ వాజ్ ది మోస్ట్ క్రూషియల్ థింగ్. అండ్ నాట్ ఎవ్రీ డే an all-rounder gets 5 wicket haul and scores 100. చాలా రేర్గా ఉంటుంది. రేర్గా టెస్ట్ క్రికెట్లో చాలా గ్రేట్ ఆల్రౌండర్స్ చూసాం మనం. కానీ దాంట్లో ఒక సెంచరీ కొట్టి ఒక 5 వికెట్లు, ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసే సందర్భాలు తక్కువ ఉంటాయి. అంత రేర్ ఫీట్ని మనం గౌరవించాలి. బౌలర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ ఆల్ బౌలర్స్ విన్ యూ మ్యాచెస్, నాట్ బ్యాటర్స్. బ్యాటర్స్ మీకు రన్స్ కొడతారేమో కానీ బౌలర్స్ 20 వికెట్స్ ఇస్తేనే మీరు మ్యాచ్ని గెలుస్తారు. సో రొటీన్గా ప్రతిసారి బ్యాటర్స్కి మీరు అవార్డులు ఇచ్చే బదులు, నో డౌట్ హీ వాజ్ హార్డ్ డన్, మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. జైస్వాల్ అంత బాగా ఆడి కూడా రాలేదు, బౌల్తో లాంగ్ కెరీర్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ నాట్ హీ వాజ్ ది హీరో ఇన్ బోత్ ద టైమ్స్. చాలా ఒక చిన్న కుర్రాడు, కొత్తగా టెస్ట్ మ్యాచ్లోకి వచ్చినవాడు. అతను జట్టు బ్యాటింగ్ అంతా ఫస్ట్ టెస్ట్లో ఒక 80, సెకండ్ టెస్ట్లో ఒక 200, థర్డ్ టెస్ట్లో ఒక 200 కొట్టి ఇంత బాగా ఆడుతుంటే హీ విల్ బీ షూర్ క్యాండిడేట్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ ది సిరీస్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కోసం అతను ఖచ్చితంగా స్ట్రాంగ్ క్యాండిడేట్గా ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో ఉంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కంటే కూడా అతని హీరోయిక్ పర్ఫార్మెన్స్ మాత్రం మనకి ఎప్పుడు గుర్తుంది. సో దాని గురించి మనం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరేమనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.